రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ముందస్తు అరెస్టులు జరుగుతున్నాయి. కోకాపేటలో మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే బీఆర్ఎస్ నాయకుల అరెస్టులపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ శ్రేణులను తక్షణమే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేపై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ ఆయన అనుచరులను అరెస్ట్ చేయాలన్నారు. హరీష్ రావు అరెస్ట్ నేపథ్యంలో ఆయన ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. హరీష్ రావు ఇంటి ముందు బారికేడ్లు ఏర్పాటు చేసి అక్కడకు వచ్చిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. మాజీ మంత్రి హరీష్ రావును కలిసేందుకు వెళ్లిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. సునీతా లక్ష్మారెడ్డి మాజీ ఎంపీ మాలోతు కవితను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక ఇదే అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సునీతా లక్ష్మారెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మేడం, అసలు నిన్న దాడులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది పోయి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. దీన్ని మీరే ఎలా ఖండిస్తారు, ఏమంటారు? ఇది ప్రజాస్వామ్యానికి ఒక బ్లాక్ డే. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే నిన్న నిజంగా కూడా కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినట్టుగా గాంధీ గారిని కూడా హౌస్ అరెస్ట్ చేస్తుంటే ఇంత ఇష్యూ జరిగేది కాదు. ఆ తర్వాత సిపి గారిని కలిసి ఎవరైతే కాంగ్రెస్ గుండాలాగా ప్రవర్తించి కౌశిక్ రెడ్డి ఇంటి పైన అటాక్ చేసిండ్రో వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి అని చెప్పేసి సిపి గారిని కలిసేందుకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా సరైన రెస్పాన్స్ రాకుండా మాజీ మంత్రులను కూడా చూడకుండా వారిని కార్ వెహికల్ బయట పెట్టేసి నడిపించుకుంటా తీసుకెళ్లి మళ్ళీ అక్కడికి వెళ్ళి లాగుతా ఉన్నటువంటి సమయంలో హరీష్ రావు గారికి చేతికి దెబ్బ తగ్గినటువంటి సందర్భంలో మేము కలిసేందుకు వస్తే కూడా మమ్మల్ని రానియకుండా ఇటు హరీష్ రావు గారిని కూడా హౌస్ అరెస్ట్ చేసి మమ్మల్ని కూడా లోపలికి వెళ్ళనియకుండా అడ్డుకోవడం అనేది నిజంగా కూడా మా రాజకీయ జీవితంలో ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడలేదు. చాలా బాధాకరమైనటువంటి విషయం. మా బీఆర్ఎస్ నాయకులను జిల్లాల్లో, నియోజకవర్గాల్లో, మండలాల్లో ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న నిజంగా కూడా మా బీఆర్ఎస్ పార్టీ పోలీసులకు సహకరించకపోయి ఉంటే ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా నేను వారికి కోరుతా ఉన్నాను. ఇది మంచి పద్ధతి కాదు. మా నాయకుడికి దెబ్బ తాకిందని చెప్పేసి మేము వెళ్ళి చూడడానికి వెళ్తా ఉంటే అరెస్ట్ చేయడం ఏంది, పంపించకపోవడం ఏంది? ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇంటికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఏదో స్వాగతం పలుకుంటూ తీసుకెళ్ళినటువంటి వీళ్ళు ఈరోజు మా పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రిని కలుస్తా అంటే ఎందుకు అడ్డుకుంటారో మాకైతే అర్థం కావట్లేదు. ఇది నిజంగా కూడా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలకు పూనుకోదని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సునీత గారు, అంటే మొన్న ఖమ్మంలో బీఆర్ఎస్ నాయకులు అంటే సాయం చేయడానికి వెళ్లిన వారిపైన దాడులు చేశారు. వారిని అరెస్ట్ చేయలేదు, దాడులు చేసిన వారిని. ఇప్పుడు నిన్న దాడులు చేసిన వారిని కూడా అరెస్ట్ చేయలేదు. పైగా బీఆర్ఎస్ నాయకులని మాత్రమే అంటే ముందస్తుగా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. పోలీసుల వైఖరిపై మీరేమంటారు? అవునండి, అదే అంటున్నాను. మేమేంటంటే మా బాధ అంతా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళపైన టార్గెట్ చేసి ఒకరొకరిగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకరొకరి పైన కేసులు పెట్టి మరి దాడి చేసినటువంటి వాళ్ళనేమో వదిలేస్తారు, దాడికి గురైనటువంటి వాళ్ళనేమో అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అనేది విచిత్రం. ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో మరి ఇక్కడ లేనటువంటి పరిస్థితి లేదని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియదు. చాలా బాధాకరమైనటువంటి ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తాను. నిన్న అలాగే కౌశిక్ రెడ్డి గారు అరికపూడి గాంధీ గారి నివాసానికి వెళ్తాను అని చెప్పి అనౌన్స్ చేసినప్పుడు కౌశిక్ రెడ్డి గారిని అయితే ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. అరికపూడి గాంధీ గారు అంటే అనౌన్స్ చేసి మరి బయలుదేరి వెళ్ళినా కూడా అరికపూడి గారిని అయితే అంటే పోలీసులు అయితే అడ్డుకోలేదు, వారిని హౌస్ అరెస్ట్ చేయలేదు. దీన్ని ఎలా చూస్తారు? అదే అంటా ఉన్నాను నేను. ఏంటంటే ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారినేమో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి హౌస్ అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు మరి గాంధీ గారిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఆయనకి పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చి వాళ్ళ ఇంటి దగ్గర దాకా వచ్చిన తర్వాత
మరి ఏ విధంగా ప్రవర్తించారో మరి అట్లంటే పోలీసు వాళ్ళు సహకరించారు, ఎవరి ఆదేశాలతో ఇదంతా జరుగుతా ఉందనే ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరి పైన నుంచి ఆదేశం లేకుండా పోలీస్ ఎస్కార్ట్ లో పెట్టి ఎట్లా తీసుకెళ్తారు అక్కడ తీసుకెళ్లి అదే ఆయన కూడా అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేస్తుంటే ఇంత పరిస్థితి వచ్చేది కాదు కదా ఈ రోజు. థ్యాంక్ యూ సునీత గారు.